లైట్ వర్షం పడి కొంచెం మబ్బుగా ఉంటే భలే ఉంటుంది చూడడానికి. సీనరీ చాలా బాగుంటుంది. అది తెలిసి మన సంస్కృతిలో అంతమంది గోదావరి చూసిన వాళ్ళు లేరు అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. సో ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది మామ, వరాహి అమ్మగారు అన్న. సో ఇంకో వీళ్ళు పుష్కర్ ఘాట్. సో రాజమండ్రి ఇదే మామ, అదిగో ఐ లవ్ రాజమండ్రి. సో మామ ఇక్కడ మామ చేపలు పట్టేది అదిగో కనిపిస్తున్నారా, వల ఎత్తాడు ఆయన ఆ పైన నుంచి. కింద కనిపిస్తున్నాయి కదా, వల వేసినాయి ఆల్రెడీ. ఇవే అత్తరేపురం పూతరేకులు అంటే ఏదో బాగా ఫేమస్. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఏంటంటే నేనైతే ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాను. సో ఎందుకు ఏంటంటే నేను ఎంత దారిలో మాట్లాడుతాను. అండ్ నేను రాత్రంతా జర్నీ చేశాను. సో ఇప్పుడే వచ్చిన తర్వాత నేను ట్రస్ట్ అయ్యాను, ఇంక పడుకోలే. సో వెళ్ళి మన అక్కడ చిన్న పని ఉంది, నేను వెళ్తా మాట్లాడుతున్నా. సో వెళ్దాం చలో. సో మా ఫ్రెండ్ కూడా ఉన్నారు. సో మా అమ్మ కూడా పికప్ చేస్తున్నాను. పికప్ చేస్తున్నా. ఇప్పుడైతే రాజమండ్రి అయితే వెళ్తున్నాం. అది మాకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 25 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనమైతే వెళ్తున్నాం. సో ఎక్కడికి ఏంటనేది నేను చెప్తాను చూడండి. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటా. సో నేనైతే దసరాకే మాల వేసుకుంటాను. సో ప్రతి ఇయర్ వేసుకుంటాను. సో ఇయర్ కూడా వేసుకుంటాను. సో దాని గురించి ఆ క్లాత్స్ తీసుకుని అవి నేను కుట్టించుకోవాలి. సో అవి తీసుకోవాలంటే నేను రాజమండ్రిలో కొంచెం క్వాలిటీ ఉండి కొంచెం ప్రైస్ బాగుంటుంది కదా. సో దాని గురించి అయితే వెళ్తున్నాను. ఎలాగ వెళ్తున్నాను కదా, బ్లాగ్ కూడా చేసేద్దాం చెప్పి నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ క్వారంటైన్ అలా వచ్చేస్తున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. లైక్ ఎందుకంటే మరి కొంతమందికి ఇంకా సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్. అండ్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నాను, మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో అది. సో ఇది ఎందుకంటే ఇంత ఇలా కనిపిస్తున్నామా, కొంచెం రైనీ పడి కొంచెం మబ్బుగా ఉంటే ఇంకా ఈ గ్రీన్ ఈ నేచర్ ఇంకా బాగా అనిపిస్తుంది మామ. ఎందుకంటే మేము ఆల్రెడీ చూసి ఉంటాం కదా. లైట్ వర్షం పడి కొంచెం మబ్బుగా ఉంటే భలే ఉంటుంది చూడడానికి. సీనరీ చాలా బాగుంటుంది. నేను ఎన్ని రోజులు 13 days వేసుకుంటాను. వర్షం పడకుండా ఉంటే చాలా బాగుంటుంది. పనులన్నీ అయిపోతాయి. క్లాత్ తీసుకుని వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసుకో అమ్మాయి, ఇంకో ఇంకా చిన్న సామాన్లు ఉన్నాయి, అవి కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ కలిపి ఒక వ్లాగ్ పెడదాం అనుకుంటున్నాను. లేదంటే ఇది అప్లోడ్ చేస్తే అవి ఏమో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, లేదంటే మేబీ చూస్తాను ఏం చేద్దాం అనేది నేను ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ పెడదాం అనుకుంటే అన్నీ కలిపి ఒక రోజే ప్లాన్ చేసి పెట్టేస్తాను. లేదంటే ఇది ఒక రోజు అదొక రోజు అలా అది షార్ట్స్లో పెడతాను. లేదంటే వీడియో పెట్టాలంటే అది చిన్నదేమో, అంటే షార్ట్ దగ్గర తీసుకుని అవే కదా. సో అది మ్యాటర్. అవి చూద్దాం. నాకు వీడియోలు అంత బట్టి ఎక్కువ లెంత్ అవుతుంటే ఎక్కువగా ఎవరు చూడలే. సో అందుకే చిన్న షార్ట్ లెంత్ అనుకో, లాంగ్ వీడియో లెంత్ కొంచెం చిన్నగా ఉందనుకో మనకి కొంచెం బెటర్ ఉంటుంది కదా. దాని గురించి అంతే, ఇంకా గురించి అయితే కాదు కానీ దాని గురించి మీరు చూస్తూ ఉన్నారు అనుకో, నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ అవుతుంది వీడియోస్ చేయాలి. ఇలాంటి వీడియోస్ చేస్తే కొంచెం చూస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది కదా. సో దాని గురించి సో మామ నేను వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జి ఇవన్నీ అండ్ గోదావరి అవన్నీ చూపిస్తాను వచ్చినప్పుడే. సో వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాం. అడిగిలో అవన్నీ తీసుకుని వచ్చేసాక వచ్చేటప్పుడు చూపిస్తాను నీకు మొత్తం అన్ని ఇంకా డీటెయిల్గా అక్కడ ఆగి నేను ఆ వీడియో అన్ని తీసి చూపిస్తాను. సో చాలామంది మనకు తెలిసి మన సంస్కృతిలో అంతమంది గోదావరి చూసిన వాళ్ళు లేరు అనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి. సో ఏదో జరుగుతుంది మామ ఇక్కడ.
ఆ. సో ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది మామ, వరాహి అమ్మగారు అందులో. సో ఇంకో వీళ్ళు కోలాటాలు, సౌండ్ బాక్సులు. సో ఇదంతా హోల్సేల్ ఏరియా మామ, క్లాతింగ్, డ్రెస్సింగ్, ఇదంతా మొత్తం ఇదంతా హోల్సేల్. సో మనకు క్లాత్ కావాలి, వెళ్ళిపోద్ది బండి. సో మన తీద్దాం. క్లాత్ బాగుండాలి మామ, కొంచెం మంచి క్లాత్ అనుకో, మనకు కూడా పెద్ద అనిపించదు. క్లాత్ ఇబ్బంది అయితే నాకు చాలా ఇబ్బంది. సో అందుకనే ఇంత దూరం వచ్చాను. ఇదిగా ఒకసారి వెళ్ళి చూద్దాం, మనం చూసి దాన్ని బట్టి అప్పుడు చూపిస్తాం. సో మనం అయితే క్లాత్ తీసేసుకున్నాను మనం, క్లాత్ అయితే తీసుకున్నాం కానీ ఇలా స్టిచ్చింగ్ ఇవ్వాలి. సో మనం అక్కడికి వెళ్ళాక స్టిచ్చింగ్ దగ్గర చూపిస్తాను, ఎవరి దగ్గర అవుతున్నాం అంటే అంత పటిష్టంగా చూపించింది కానీ మామూలుగా తీసి చూపిస్తాను. క్లాత్ అయితే బాగుంది, నాకైతే నచ్చింది. సో అది వెళ్ళేదారిలో అలా వెళ్ళి మన అక్కడ అవన్నీ చూపించాలి మీకు. సో మేము సమ్మర్ వస్తే మేము ఎక్కడ స్నానానికి వస్తాం, గోదావరి దగ్గరికి, అవన్నీ చూపిస్తాను మాకు. సో ఇప్పుడైతే మంచి ఫ్లోటింగ్ ఉందంట అక్కడ. సో అది కూడా చూపిస్తాను ఎక్కడ ఏంటనేది. అందుకే షాప్ అవన్నీ చూపిస్తున్నాం, షాప్ అవన్నీ చూపిస్తే ఎందుకని చెప్పేసి వాళ్ళు అప్పటికే ఈ కొప్పురోలు ఇవన్నీ చూసి మా ఛానల్ అంటున్నారు. మళ్ళీ ఎందుకు ఇవన్నీ మనం చెప్పి చూపించాలని చెప్పి. సో మామ ఇది ఎవరు పుష్కర్ ఘాట్. సో రాజమండ్రి ఇదే మామ, అదిగో ఐ లవ్ రాజమండ్రి. అండ్ ఇంకా శివుడు విగ్రహం అంటే ఇప్పుడు నేను లోపలికి తీసుకెళ్తాను. ఆల్రెడీ మీరు రీల్స్లో చాలా వాటిలో చూసే ఉంటారు. సో మన అక్కడ కూడా తీసుకెళ్తా, ఆ వ్యూ కూడా చూపిస్తాను. ఇదిగో సో మీరు చాలా వాటిలో చూసి ఉంటారు నాకు తెలిసి. రీల్స్ వాటిలో బాగా ఫేమస్ ఈ ఏరియా. సో మనం కొన్ని సీనరీ షాట్లు తీయడానికి ట్రై చేస్తాను నేను ఇప్పుడు, సినిమాటిక్ టైపు. సో ఒకసారి ట్రై చేద్దాం. ఏంటంటే ఆ వర్క్ అంతా అయిపోయింది. సో నేను రిటర్న్ ఇంటికైతే బయలుదేరుతున్నాను. సో ఇక్కడ బ్యారేజ్ అవి చూపిస్తాను. సో మామ ఇక్కడ మామ చేపలు పట్టేది ఇక కనిపిస్తున్నారా, వల ఎత్తాడు ఆయన ఆ పైన నుంచి. సో కింద కనిపిస్తున్నాయి కదా, వల వేసినాయి ఆల్రెడీ. దాంట్లో చేపలు ఉంటాయి, అవి చచ్చిపోకుండా నీటిలోనే పెట్టి అలాగే ఉంచుతారు. అమ్ముకోవాలనుకున్నప్పుడు అది తీసుకుని ఆ చేపను అమ్మేస్తారు. అది ఆయన చుట్టూ చూడు, పెద్దవి పడతాయి. చిన్న చిన్న చేపలు అయితే ఏం పడవు కానీ పెద్దవి పడతాయి. అండ్ ఇంకోటి కూడా చూపిస్తాను అమ్మ. సో ఈ వాటర్ అది ఈ గేట్, ఇదిగో ఈ గేట్, ఇదిగో వాటర్ చూసా పైనుంచి వచ్చేస్తున్నాయి. ఇదే వాటర్, ఆ వాటర్ అంతా అలా పైనుంచి వచ్చేస్తుంది. నేను గోదావరి కూడా కొంచెం పెరిగింది అంటున్నారు మరి.
అమ్మా ఇది ఒకసారి వాటర్ ఫుల్ అయిపోయి ఇంక వరదలు వచ్చేసినాయి అనుకో. సో అదంతా కొట్టుకున్నట్టు అంతా మునిగిపోద్ది. టవర్ కూడా సగం మునిగిపోద్ది. సగం అంటే మొత్తం సాగుతుంది. ఈ ఫ్లోకి తగ్గట్టు ఆ స్తంభాలు కూడా కనిపించాయి. ఒకసారి దానికి ఫస్ట్ ఇంచేస్తుంది కదా, అక్కడ దాకా కూడా ఫుల్ అయిపోతుంది. బాగా వాటర్ ఎక్కువైపోయినప్పుడు వాటర్ అలా వస్తాయి. ఇసుక దగ్గరికి వెళ్ళొచ్చు మనకి కూర్చొచ్చి ఎవరేమంటారు, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు మ్యాక్స్ అందరూ. అప్పటికప్పుడు బట్టి బతుకున్న చేపని అప్పటికప్పుడు కోసుకుని చేపలు కూడా వండుకుంటే వివాహ భోజనం మంచి టేస్ట్ అయితే అయింది. కానీ మామూలు టేస్ట్ రాదు అయితే. సో ఇదిగో మామ ఆంజనేయుడు విగ్రహం. సో ఇలా వెళ్తే ఏవో ఊరి పేర్లు ఉంటాయి మామ. వాడపల్లి, చిన్న వాడపల్లి అంటారు కదా. చిన్న వాడపల్లి గుడి అది. సో అటు అలా ఇంకా అటు అలా చాలా ఊర్లు ఉన్నాయి. ఆత్రేయపురం కూడా అటే. ఆత్రేయపురం పూతరేకులు విన్నారా ఎవరైనా? ఆత్రేయపురం కూడా అటే. ఇయ్య ఆత్రేయపురం పూతరేకులు అంటే మా సైడ్ బాగా ఫేమస్. నాకు కూడా తెలిసి వీడియో చూస్తున్న వాళ్ళు చాలా మంది తినే ఉంటారు. ఒకవేళ తినుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఏంటంటే మనం అయితే డ్రెస్ అయితే కుట్టించడానికి అయితే ఇచ్చేసాను. సో ఇది శనివారం ఎప్పుడు వచ్చి తీసుకోమన్నాను ఆయన. సో అది సపరేట్గా నేను అక్కడ మిగిలిన సామాన్లు కూడా తీసుకునే చిన్న షార్ట్గా ఏమన్నా చేసి పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామా. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.